జర్నలిస్టు భవన్ నందు నేటి ఉదయం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కార్తీక మాసం మహారుద్రాభిషేకం, బ్రాహ్మణ వనభోజన, సామూహిక షష్ఠపూర్తి, భీమరథ శాంతి మరియు శివకేశవుల కళ్యాణ కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ నెల్లూరు కొండయ్యపాలెం అష్టలక్ష్మి దేవస్థానం శ్రీకృష్ణ యోగా మందిరం నందు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదే క్రమంలో 108 మంది బ్రాహ్మణ దంపతులచే సామూహిక షష్ఠపూర్తి, భీమరథ శాంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కావున జిల్లాలోని బ్రాహ్మణ కుల సంఘాల వారికి అందరకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా నిర్వాహకులు ప్రధాన కార్యదర్శి దుదుకు రమేష్, కోశాధికారి మణిశంకర్, కార్యనిర్వహణ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, గౌరవాధ్యక్షులు శ్రీనివాసులు, నారాయణరావు, శ్రీధర్ శర్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు నిర్వహిస్తున్నాం. ఒక్కో సంవత్సరం ఒక్కో విధంగా మన పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి కూడా చేస్తూ వచ్చాం. ఈ సంవత్సరం మన వృద్ధులైనటువంటి పెద్దవాళ్ళకి షష్ఠపూర్తి, భీమరథానికి చేద్దామని చెప్పేసి కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మన అష్టలక్ష్మి గుడి, మన కొండాపాడ గేట్ దగ్గర ఉన్నటువంటి మన గురు దత్తాత్రేయ స్వామి వారి మఠం దగ్గర కార్యక్రమం జరుగుతుంది. ఇది 16/11/2026 ఆదివారం నాడు ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమంలో మన జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, మన బంధువులు, మిత్రులైనటువంటి బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. గత సంవత్సరం 516 మంది జంటలతోటి సత్యనావతం నిర్వహించాం మీ అందరి సహకారంతో. అలానే దీన్ని కూడా వచ్చి మీ అందరి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే, ఇది ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాం. వచ్చే సంవత్సరం కార్యక్రమం కూడా రేపు జరగబోయే కార్యక్రమాల్లోని దాన్ని ఏం చేస్తాం ప్రతి అనేది కూడా వచ్చే ఏడాది ఏం చేద్దాం కూడా ప్రకటన చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములయ్యి, అలానే 11 మంది వృద్ధులు మహారుద్రాభిషేకం జరుగుతుంది. శివకేశవుల కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో మీ అందరి సహాయ సహకారంతో కాకుండా మన బంధుమిత్రులందరూ కూడా మీ తోటి వారందరూ తీసుకురావాల్సిందిగా కోరుతూ, నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ప్రధాన కార్యదర్శి, నా పేరు దుదుకు రమేష్. రేపు 16వ తేదీ ఆదివారం జరుగు షష్ఠపూర్తి, భీమరథ శాంతి, శివకేశవుల కళ్యాణం, రుద్రాభిషేకం, మన అష్టలక్ష్మి గుడి, సుయాతమ్మ కాలనీ. నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ, బ్రాహ్మణులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా నా నమస్కారాలు. నేను బ్రాహ్మణ సంఘంలో, నా పేరు జయలక్ష్మి, నేను బ్రాహ్మణ సంఘంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. గత 12 ఏళ్ళుగా మేము ఈ కార్తీక మాసంలో ఈ వన సమారాధనది చేస్తుంటాము. ఈశ్వరుడికి అభిషేకాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే పోయినసారి కూడా మేము సత్యనారాయణ వ్రతాలు అలాంటివన్నీ కూడా పెట్టుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టుకుంటూ యాడ్ చేసుకుంటూ వస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి ఈసారి మేము షష్ఠపూర్తులు, భీమరథ శాంతి అవి కూడా నిర్వహించదచ్చాము. శివకేశవుల కళ్యాణము ఇవి కూడా నిర్వహిస్తున్నాము దీంతో పాటు. అందుకని నెల్లూరు ప్రజలందరూ కూడా, నెల్లూరు బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా ఇక్కడ ఇది సుజాతమ్మ కాలనీ, అష్టలక్ష్మి గుడి, కృష్ణ మందిరం అంటారు దాన్ని. అక్కడ లోపల ఒక కళ్యాణ మండపం ఉంది, అక్కడ జరుగుతుంది కార్యక్రమం. బ్యానర్స్ కూడా కట్టుంటారు, అందరూ వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా అందరూ వచ్చి అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.